ఓం శరవణ భవాయ నమః. ఇదొచ్చేసి నేను స్కంద షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం నా మీద ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ షార్ట్ అనమాట. నేను ఆల్మోస్ట్ స్వామికి చేయడం మొదలుపెట్టి మా ఫస్ట్ బాబు పుట్టినప్పటి నుంచి, అంటే తన డెత్ అయిన తర్వాత నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేశాను. కానీ మా సెకండ్ పాప పుట్టిన దగ్గర నుంచి అయితే కంటిన్యూగా మంగళవారాలు అయితే చేయడం మొదలుపెట్టానండి స్వామికి. ఆ స్వామి అనుగ్రహం చేత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు స్కంద షష్ఠి కదండి, సరే ఉదయం పుట్ట దగ్గరికి వెళ్దాం, ఇంట్లో పూజ చేసి అనుకున్నాను. కానీ ఆ రోజు నన్ను తీసుకెళ్ళడానికి మా తమ్ముళ్ళకి కానీ ఎవరికి వీలు కుదరలేదనమాట. ఇంకా నాకు ఇంతేలే, ఇంకే అనుగ్రహం లేదు స్వామికి చేయడానికి నాకు అనుకొని ఫీల్ అయ్యాను. తర్వాత మా పక్కనే సత్యనారాయణ స్వామి గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి సరే స్వామికి శివలింగం ఉంటుంది, శివలింగం మీదన్నా అభిషేకం చేద్దామని వెళ్ళానండి. అప్పటికి పిల్లలకి స్కూల్కి పంపించేసిన తర్వాత వెళ్ళానన్నమాట. సరే స్వామిని చూసొద్దాం, 9:30 అయింది కదా అని చెప్పేసి వెళ్ళాను. ఆ స్వామి అనుగ్రహం చేత నాకైతే అభిషేకంలో పాల్గొనే అవకాశం అయితే దక్కిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు స్వామికి కళ్యాణం చేస్తున్నారని. ఇక్కడైతే కళ్యాణం స్వామిని నమ్మి కొలిచిన వారికి వెన్నంటే ఉంటాడండి. పిల్లలకి ఆరోగ్యపరంగా కానీ మనకే కానీ అన్నిటికీ కూడా ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఎలాగో అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా మనం ఆయన అనుగ్రహం పొందడమే కష్టమండి. ఒక్కసారి పొందిన తరువాత ఆయన మన వెన్నంటే ఉండి మనల్ని మన పిల్లల్ని అందరినీ అన్నింటి నుంచి రక్షిస్తూ ఉంటారండి. ఆ స్వామి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వైష్ణవి ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి.